Hello students, welcome to chemistry class. In our previous class we had completed steps to calculate gram molecular weight, that is GMW of molecule summa or molar mass. It is also called as molar mass. Today we are going to understand what is the mathematical relationship between the number of moles and molar mass of a molecule or GMW of a molecule. Let's see what is our topic today. Relationship between number of moles ఒక మాలిక్యూల్ కి సర్టెన్ మాస్ ఇచ్చినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనే దానికి అండ్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ GMW ఆర్ GMW ఇంకా ఏమనుకోవచ్చు మనం గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనొచ్చు ఆర్ మోలార్ మాస్ ఆఫ్ మాలిక్యూల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మోలార్ మాస్ ఆఫ్ molecule. All the same, molar mass of molecules. Molar mass of molecule. Here the mathematical relationship is number of moles of molecules is find out by using this relationship only. We have a mathematical formula, that is number of moles. దీన్ని మనం స్మాల్ n లెక్క డినోట్ చేస్తాము. that is equal to mass given or given mass by GMW or molar mass of a molecule. Molar mass of molecule. If you are taking given mass with small m and molar mass with the capital M, నేను ఈ గివెన్ మాస్ ని స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తాను అండ్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆర్ మోలార్ మాస్ ని క్యాపిటల్ M తో తీసుకుంటే, సో షార్ట్ ఫామ్ లో మనం ఇదే ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే m by capital M. This is the mathematical relationship between given mass or mass of the molecule and number of molecules, number of moles of the molecule and the GMW of the molecule or its molar mass. This is the formula to find a number of moles if they are giving the given certain mass of a molecule and its molar mass, or if you know the number of moles and GMW or molar mass of any molecule. By using this formula it is easy to find the given mass by rearranging it. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ క్యాపిటల్ M అని కూడా రాసుకోవచ్చు. అంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ GMW తెలిస్తే ఆ పర్టికులర్ మాలిక్యూల్ కి మాస్ ఎంత ఉంటుంది, వెయిట్ ఎంత ఉంటుంది అని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇన్ దిస్ టూ వేస్ దిస్ ఫార్ములా ఇస్ హెల్ప్స్ టు us. ఓకే, మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తే తెలుస్తుంది. GMW ఆఫ్ మాలిక్యూల్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఐడియా ఉండాలి మీకు. అండ్ నెక్స్ట్ మాస్ ఇస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కుంటాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తే మాస్ కనుక్కుంటాము. ఓకే, సో లెట్స్ సీ ద ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ 1. ఓకే, ఫైండ్ అవుట్ ఈ ఫార్ములాని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఫైండ్ అవుట్ number of moles of 90 grams of water ఫార్ములా ఏంటి, H2O. ఓకే, ఇక్కడ మనకి GMW ఇవ్వరు. సో ఆ ఇచ్చిన మాలిక్యూల్ కి మనం గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో ఆ ప్రొసీజర్ నేర్చుకున్నాం కదా. బై యూజింగ్ దట్ ప్రొసీజర్ we only have to calculate its GMW. What is meant by the GMW? 1 mole molecules weight
ఆ పర్టికులర్ మాలిక్యూల్ మనం 1 మోల్ నెంబర్లో తీసుకున్నప్పుడు ఆ మోల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కన్స్టిట్యూటెడ్ టు ఫార్మ్ హౌ మచ్ మాస్, దాన్ని GMW అనేసి అంటారు. ఓకే, సో ఇక్కడ మాస్ వచ్చేసరికి చూడండి, వాటర్ యొక్క మాస్ ఎంతంట, సొల్యూషన్ చూడండి, గివెన్ that mass of water or mass given according to our formula, ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి, మాస్ ఆఫ్ వాటర్ ఆర్ మాస్ గివెన్. దీన్ని మనం ఏమనుకుంటున్నాం, స్మాల్ m అనేసి అనుకుంటున్నాం. స్మాల్ m వాల్యూ మన దగ్గర ఉంది, ఇట్ ఈస్ 90 grams అండ్ GMW ఆఫ్ H2O. దీన్ని మీరు ప్రతిసారి అంత లాంగ్ ప్రాసెస్లో క్యాలిక్యులేట్ చేయగలదమ్మా. ఓకే, అంటే ఒక మాలిక్యూల్కి H2Oకి ఎంత మాస్ ఉంది బై యూజింగ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ 1 మోల్ దాన్ని మల్టిప్లైడ్ బై ద 1 మోల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఇంత లెందీ ప్రాసెస్ అవసరం లేదు, సింపుల్. H2O మాలిక్యూల్కి ఒక మాలిక్యూల్కి మాస్ ఎంత ఉందో తీసుకుని మాలిక్యులర్ మాస్ తీసుకుని ఫాలోడ్ బై ద గ్రామ్స్, దాన్ని పక్కనే గ్రామ్ అనే యూనిట్ పెట్టండి, అదే మీకు GMW అవుతుంది. సో H2Oకి ఒకసారి ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, మళ్ళీ H2O మాలిక్యూల్కి ఫైండ్ అవుట్ చేయడం. సో వెయిట్ ఆఫ్ H2O మాలిక్యూల్, ఏ మాలిక్యూల్కైనా ఎలా వస్తుంది చూడండి, ఫస్ట్ ఏ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ అవి ఎన్ని నెంబర్లో ఉన్నాయో చూసుకోవాలి. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఆక్సిజన్స్ 1 ఉంది, అండ్ వాటికి మాస్ నెంబర్స్ కూడా మనకి తెలియాలి. హైడ్రోజన్ మాస్ ఎంత అంటే 1 అప్రాక్సిమేట్లీ, ఆక్సిజన్ మాస్ మనకి 16. ఓకే, సో అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్, సమ్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఈస్ కాల్డ్ మాలిక్యులర్ మాస్ ఆర్ వెయిట్ ఆఫ్ ఏ మాలిక్యూల్. ఓకే, 2 into అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్, ఎందుకని అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకోవాలి, బట్ ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి మనం 2తో మల్టిప్లై చేయాలి. అండ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్స్ 1 ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు టేక్ ఎనీ మల్టిప్లికేటివ్ ఫ్యాక్టర్ హియర్. ఇక్కడ మనం 2 కానీ 3 కానీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, సిన్స్ ఆక్సిజన్స్ ఆర్ ఓన్లీ 1. సబ్స్టిట్యూట్ చేయండి, 2 into 1 ప్లస్ అటామిక్ వెయిట్ అంటే యూనిట్ మాసెస్లో చెప్తాం కదా, ప్లస్ 16U, అంటే ఓవరాల్ ఇది 18U అవుతుంది. ఇది ఒక మాలిక్యూల్ ఉన్న వెయిట్. మరి 1 మోల్ మాలిక్యూల్స్ కంటే జస్ట్ యూనిఫైడ్ మాస్ ప్లేస్లో గ్రామ్ పెడతారు అంతే. ఇదే కదా మనం నేర్చుకుంది. సో వాట్ ఈస్ ద GMW ఆఫ్ H2O? ఇట్ ఈస్ 18 grams. 18 grams. Here what we have to find out? Number of moles we have to find out. Formula ఏంటి? N is equal to small m by capital M. ఇక్కడ దీన్నే మనం క్యాపిటల్ M లా తీసుకుంటాం, లేదా GMW అని ఫుల్గా రాసుకోండి. ఇదే ఫార్ములా మీకు కొన్ని బుక్స్లో ఎలా ఉంటుంది అంటే N is equal to M by GMW అని ఉంటుంది. డోంట్ బి కన్ఫ్యూజ్. ఇక్కడ నేను సింప్లెస్ట్ ఫార్ములా రాయడం కోసం GMWని ఒక క్యాపిటల్ M అనే లెటర్తో డినోట్ చేస్తున్నాను అంతే. ఓకే, సో N is equal to small m by capital M. We have both the values. Put those values in the formula and make it simplified. That is your answer. Here our small m is 90 grams by GMW or capital M is 18 grams. Gram gets cancelled. 18 5s are 90. అంటే ఇక్కడ 90 grams of water is equal to how many moles? It is equal to 5 moles. 5 moles of water కి ఎంత మాస్ ఉంటుంది? 90 grams ఉంటుంది. ఇలాంటి మ్యాథమెటికల్ రిలేషన్షిప్స్ మనకి ఈ ఫార్ములా నుంచి తెలుస్తాయి. ఓకే, therefore number of moles N is equal to 5 mole. Number of moles కి యూనిట్స్ ఏమి ఉండవు, ఎందుకని స్టూడెంట్ ఇట్స్ ఏ రేషియో, మాస్ బై మాస్ సేమ్ క్వాంటిటీతో వచ్చే వాల్యూస్ మనకి మాస్ గ్రాము ఇక్కడ ఎలా అయితే క్యాన్సిల్ అయిపోయిందో ఇట్ ఈస్ ఆల్వేస్ క్యాన్సిల్డ్ అండ్ ఇట్ హ్యాస్ నో యూనిట్స్. మరి ఎలా చెప్తారు అంటే బై యూజింగ్ ఏ నెంబర్, సింపుల్ నెంబర్తోనే చెప్తాము, పక్కనే మోల్స్ అని పెడతారు అంతే. నెంబర్ ఆఫ్ మోల్స్ N is equal to 5 or 5 moles అని చెప్పాలి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 90 grams ఆఫ్ వాటర్. 90 grams ఆఫ్ వాటర్లో ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇక్కడ దే ఆర్ గివింగ్ ద మాస్ ఆఫ్ ద మాలిక్యూల్. సో గివెన్ మాస్ ఆర్ మాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, టోటల్ వాటర్కి ఎంత మాస్ ఉందంటే 90 grams ఉంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి మనకి,
mass by gram molecular mass or gram molecular weight. So we have to take the gram molecular weight of water. Question లో డేటాలో ఉండదు, మనమే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి లేదా సింపుల్గా లాజిక్ ప్రకారం రాసుకోవాలి. ఏంటి లాజిక్? ఒక మాలిక్యూల్కి ఎంత మాస్ అయితే ఉంటుందో ఫాలోడ్ బై గ్రామ్స్ తీసుకుంటే మనకి అదే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ GMW అవుతుంది. ఆర్ క్యాపిటల్ M అని తీసుకున్నాం ఫార్ములా ప్రకారం. ఇది 18 గ్రామ్స్ వచ్చింది మనకి. సో ఫార్ములా ఏంటి? N is equal to small n by capital M. ఇది ఫార్ములా. దీని నుంచి మీరు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 90/18 గ్రామ్ గ్రామ్ గెట్స్ క్యాన్సిల్, 18 5s are 90 మీన్స్ అవర్ ఆన్సర్ is 5. Number of moles present in 90 grams of water be 5 moles. Okay, this is the way to find out the number of moles of a given mass of molecule. If you see the number of examples, you can easily realize the process. Note it down. Move on to the next second question related to the same formula. Let's see. So don't forget, number of moles is equal to mass given by molar mass. Here the molar mass, మనం number of moles molecules కనుక్కున్నాం కాబట్టి GMW అవుతుంది. అదే మీకు atoms అనుకోండి GAW అవుతుంది. Already we have that problems. Okay. Second question. Okay, let's see. Second example. Find out number of moles of carbon dioxide gas. One minute. Number of moles of 88 grams of carbon dioxide released when strong heating of calcium carbonate. Don't be confused. Chemical reaction related గా ఇచ్చారు, బట్ the process is same. చూడండి అమ్మా, CaCO3 ని మనం స్ట్రాంగ్ హీటింగ్ చేస్తే ఒక CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందంట. ఇక్కడ 88 గ్రామ్స్ ఆఫ్ CO2 గ్యాస్ రిలీజ్ అయింది. దెన్ దాన్ని మనం నెంబర్ ఆఫ్ మోల్స్ లో ఎలా చెప్తాము? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 88 grams of carbon dioxide released when CaCO3 under strong heating? Simple. ఇంకొక బేసిక్ చెప్తాను చూడండి. నేను CaCO3 ని మీరు కాల్షియం కార్బోనేట్ అనేసి అంటారు, చాక్ అనేసి అంటాం. దీన్ని మనం స్ట్రాంగ్ హీట్ కనుక చేస్తే అంటే హీటింగ్ మనకి ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మాస్ ఇచ్చాడు ఎంతంట, 88 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయితే ఇదే మాస్ మీరు నెంబర్ ఆఫ్ మోల్స్ లో చెప్పండి నేనేసి అంటాను. ఓకే, లెట్స్ సీ సొల్యూషన్. దీన్ని మనం ఫస్ట్ రైట్ ద గివెన్ వాల్యూస్. గివెన్ దట్ mass given or mass of carbon dioxide.
స్మాల్ m అనేసి తీసుకుంటాం కదా. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు 88 grams of carbon dioxide. Since it is 88 gram, the mass given is 88 gram. The next, for calculating the number of moles, we need GMW of carbon dioxide. దీన్ని మనం capital M అనేసి అనుకున్నాం according to the formula. All we know, each carbon dioxide molecule weighs 44 unified masses. Okay, so లేదంటే ఒకసారి రఫ్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ లో మనకి దేర్ ఆర్ 2 కార్బన్స్, 1 కార్బన్ అండ్ 2 ఆక్సిజన్స్. ఇలా కూడా చేయొచ్చమ్మా. అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ ప్లస్ 2 ఇంటూ అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. ఇలా అయినా చేయొచ్చు, లేదా ఈ ప్రాసెస్లో అయినా చేయొచ్చు. కార్బనిక్ మాస్ నెంబర్ 12, 1 into 12 it is 12. Oxygen mass number 16. Since carbon dioxide molecule has 2 oxygens, 2 into 16 it is 32. So total 1 carbon plus 2 oxygen constitute to form carbon dioxide. Therefore, each molecule of carbon dioxide weighs 44 unified masses, right? So for GMW, what we are doing? First of all, we have to write its molecular weight and followed by the gram. Okay, ఇదే యూనిఫైడ్ మాస్ మనం గ్రామ్స్ తో మల్టిప్లై చేస్తాం. గ్రామ్స్ లో తీసుకుంటే అదే GMW అవుతుంది. Since again I am telling, see, unified mass is equal to 1.67 into 10 to the power of minus 24 grams. ఇది ఒక మాలిక్యూల్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ లో ఉండే వెయిట్. సో ఇంటూ 1 మోల్ చేయాలి. GMW కి మీనింగ్ ఏంటి? 1 మోల్ మాలిక్యూల్స్ కి కలిపి ఎంత మాస్ ఉంటుంది? స్పేస్ లైన్ కదా, 6.022 into 10 to the power of 23. ఇది ఓవరాల్ గా ఒక 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ ఉండే మాస్. ఎందుకంటే ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ మీరు సింప్లిఫై చేస్తే 1 వస్తుంది. 1 into 44, 44. Since it is gram, we have to keep here gram. ఇలా మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది వస్తుంది, 44 గ్రామ్. నెక్స్ట్ I won't explain. Simply the GMW of a molecule is equal to its molecular mass followed by the gram. ఆ మాలిక్యూల్ కి మాలిక్యులర్ మాస్ రాసి followed by the grams అంటే దాన్నే గ్రామ్స్ లో తీసుకోండి. 44 గ్రామ్. Now it is very easy to find the number of moles. Number of moles formula n is equal to small m by capital M or small m by GMW. Now substitute both the values. Given mass is 88 grams by gram molecular mass of carbon dioxide is 44. Gram gets cancelled. 44 2s are 88. Okay, 44 2s are 88 means 2 moles. How many moles of carbon dioxide is released? Number of moles of carbon dioxide gas is equal to 2. This is our answer. Note it down. Very easy. If you have an idea to find GMW and if you know the formula, and it is very easy to find the number of moles. Next, third problem. Third question. Third question is number of moles of
number of moles of 8 grams of oxygen gas is dash. 8 grams of oxygen gas is dash. 8 grams of oxygen gas, any number of moles of oxygen untunayi. That is what we have to find out here. Simple. They are giving the mass and we know the oxygen molecule GMW or molar mass, and by putting those two values in the formula, and it is very easy to find the number of moles. Let us find out solution. Don't be confused amma. ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ అని ఇచ్చినప్పుడు మీరు ఆక్సిజన్ ఆటమ్ తీసుకోవద్దు. ఆక్సిజన్ గ్యాస్ ఎలా అబండెంట్ అవుతుంది? యాజ్ అ O2 మాలిక్యూల్స్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. అదే ఇక్కడ మీకు ఆక్సిజన్ ఆటమ్స్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు గ్రామ్ అటామిక్ వెయిట్ తీసుకోవాలి. ఆ క్లారిటీ అనేది ఉండాలి. ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ ఎగ్జిస్టెడ్ యాజ్ O2 మాలిక్యూల్స్. ఓకే, సింగిల్ ఆక్సిజన్ ఈజ్ నాట్ స్టేబుల్ వన్. అటామిక్ స్టేట్లో ఆక్సిజన్కి స్టెబిలిటీ అనేది ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెడ్. Oxygen is always existed as a bi or the diatomic molecule. It is O2. Okay. Given mass is equal to given mass, which is small m, which is equal to 8 grams. And for calculating the number of moles, we need to find or we need to have the number GMW of oxygen. GMW of O2 gas or O2 molecule is equal to 2 oxygens atomic weight ni మనం మల్టిప్లై చేయాలి. 2 into 16 32. ఇక్కడ ఏమవుతుంది మనకి ఇది 32 అటామిక్ వెయిట్ 32. GMW కాబట్టి మనం 1 మోల్ తీసుకోవాలి కదా, అంటే యూనిఫైడ్ మాస్ ప్లేస్ లో గ్రామ్ అని పెట్టుకుంటాం అంతే. This is the since molecular weight of oxygen molecule is 32, its gram molecular weight be the 32 grams. We have both the values. Capital M is అనుకోండి లేదా GMW. Since number of moles is equal to small m by capital M or GMW, both we have small m and capital M value. Now substitute it in the formula. Small m it is 8 grams and capital M it is 32 grams. Gram gets cancelled. 8 ones are 8, 8 fours are 32. Means 1 by 4 moles. 1 by 4 ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు? 1 by 4 means it is 0.25 అనుకోండి. అబ్సల్యూట్ నెంబర్లో రాయాలి అంటే which is equal to 0.25. అలా 0 పాయింట్ పెట్టుకుంటే 0, అగైన్ వీ హ్యావ్ టు 4 2s are 8, అగైన్ 2 ఉంటుంది, అండ్ 20 అంటే 4 5s are 20. సో 0.25 more. 0.25 more. Therefore, number of moles equal to 8 grams of O2 gas. Oxygen gas is equal to 0.25 moles. The number of moles are కాబట్టి ఒక నెంబర్ రాస్తాను. This is our answer. Put it down. So by using the same formula, you have to do the 2 homework questions amma. So 2 questions ni find out cheyandi. Solutions by using this formula, you have to solve the 2 homework questions and send that solutions to my WhatsApp number, right? So note down your homework questions. Here I am writing homework. So find out number of moles of following. They are A 4 grams of hydrogen gas, hydrogen GMW is
2 grams amount. Okay, and you have to find your own GMWs of the given molecules. Okay, and second homework question, it is 28 grams of nitrogen gas. 28 grams of N2 gas. Okay, so given mass small m value 4 grams here, you have to find the capital M for H2 and 28 grams with the small m for N2, and you have to find the GMW of nitrogen gas. And by using this formula n is equal to small m by capital M, it is very easy to find the number of moles. Okay, so find the number of moles for the 4 grams of hydrogen gas and 28 grams of nitrogen gas or nitrogen molecule. Okay, so that is the homework for you. Hope you all understand. So thank you for watching. See you in the next class.